పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం స్టీమర్ రోడ్లో 10 రోజుల క్రితం జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన సిగడం కుమార్ను అరెస్ట్ చేసి 5.250 కేజీల వెండి వస్తువులను, ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మరో 2 నిందితులు ఉయ్యాల రాజేష్, వై కృష్ణబాబు పరారీలో ఉన్నట్లు నర్సాపురం డీఎస్పీ డాక్టర్ శ్రీవేద చెప్పారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు విలువ సుమారు 5 లక్షల వరకు ఉంటుందన్నారు. ఇంటి యజమానులు ఊరు వెళ్లేటప్పుడు తాళాలు వేసుకుని జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. నర్సాపురం టౌన్ స్టీమర్ రోడ్ వద్ద తేదీ 3 మార్చ్ 2025 రోజు మనకి రిపోర్ట్ వచ్చింది. 5 లక్షల సిల్వర్ మిస్ అయిందని చెప్పి కంప్లైనెంట్ ఎర్రాప్రగడ వెంకటరత్నం గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీరు స్టీమర్ రోడ్ వద్ద నివాసం ఉంటున్నారు. వీరు 31 జనవరి 2025న హైదరాబాద్కి ఇంటికి తాళం వేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత తిరిగి 2 మార్చ్ 2025న చూసుకోగానే ఇంట్లో చోరీ జరిగినట్టు. దాంతో పశ్చిమ గోదావరి జిల్లా మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారము ఎస్పీ గారి నేతృత్వంలో, అడిషనల్ ఎస్పీ సార్ గైడెన్స్లో మన నర్సాపురం టౌన్ సిఐ గారు, మన టౌన్ ఎస్ఐ గారు వాళ్ళు ప్లస్ మన టీం ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు సిడగం కుమార్ అనే ముద్దాయిని పట్టుకోవడం జరిగింది. అతని వద్ద నుంచి 5.25 కేజీస్ సిల్వర్ అండ్ హైదరాబాద్లో వీరు చోరీ చేసిన ఒక బైక్ కూడా రికవర్ చేయడం జరిగింది. ఇంకో 2 ముద్దాయిలు పరారీలో ఉన్నారు. వాళ్ళ పేర్లు ఉయ్యాల రాజేష్, యాలంగి కృష్ణబాబు అనే ముద్దాయిలు పరారీలో ఉన్నారు. ఈరోజు వీరిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కోర్టు వారి ముందు హాజరుపరచడం జరుగుతుంది. గతంలో నేరాలు ఉన్నాయండి. సింగరాయకొండ పిఎస్లో ఒక నేరం ఉంది. అలాగే హైదరాబాద్ చౌటుప్పల్లో కూడా ఈ బైక్ దొంగతనం కూడా ఉంది. ఇవి కాకుండా ఇంకొక 15 కేసెస్ కూడా ఉన్నాయండి, ప్రీవియస్ కేసు. ముద్దాయిలు ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఉంది కదండి మన టౌన్ దగ్గర, అక్కడ దొరకడం జరిగింది. ఒకరు ఇక్కడ మనకి దొరికారు. ఇంకో 2 కోసం మనము గాలింపు చర్యలు ఉన్నాయి. ఈస్ట్ గోదావరి. ఈ ప్రెస్ మీట్ ద్వారా పోలీసు వారు ప్రజలకి దయచేసి సీసీటీవీ కెమెరాలు పెట్టుకోండి, ఇలాంటి ప్రాపర్టీ అఫెన్సెస్ ప్రివెంట్ చేయడానికి. అలాగే ఎప్పుడైనా తాళం వేసుకుని ఊరికి వెళ్ళడం ఇలాంటివి ఏమన్నా ఉన్నా పోలీసు వారికి స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసి వెళ్తే అటు సైడ్ నైట్ పిట్ కొంచెం పెట్టడము, డే బిట్ పెట్టడం జరుగుతుంది.